హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. సోన్ పాపిడి చూడడానికి ఎంతో అందంగా, తినడానికి ఎంతో ఇష్టంగా ఉండే స్వీట్. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి ఈ స్వీట్ తయారీ వెనక మాత్రం తరగని కష్టం ఉంటుంది. ప్రస్తుతం మనం కోనసీమలోని ఒక సోన్ పాపిడి తయారీ కేంద్రం దగ్గర ఉన్నాం. అసలు ఈ సోన్ పాపిడిని ఎలా తయారు చేస్తారు, దాని స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకుందామా? రండి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఉన్న కళ్యాణి సోన్ పాపిడి సెంటర్లో ఉన్నాం. ఇక్కడ సోన్ పాపిడి తయారీ విధానం ఎట్లా తయారు చేస్తారు, అసలు సోన్ పాపిడి స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు షాపు ఓనర్ ఉన్నారు, ఆయన అడిగి ఈ సోన్ పాపిడి కథ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు లక్ష్మణరావు అండి. లక్ష్మణరావు గారు సోన్ పాపిడి తయారు చేస్తున్నారు, చాలా ఇంతకు ముందు నుంచి చూస్తున్నాను. అవును సార్. అంటే సోన్ పాపిడి అంటే చాలా ఇష్టంగా తినేసేవాడిని, కానీ దాని తయారీ ఎంత కష్టంగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకు సార్ ఇంత కష్టపడడం ఈ సోన్ పాపిడి? అంత దీని స్పెషాలిటీ ఏంటి అసలు? సోన్ పాపిడి చాలామంది ఎక్కువ ఇష్టపడతారు, పిల్లలు అయితే ఇంకా బాగా ఇష్టపడతారు. ఈ మధ్య బంతి భోజనాల్లో కూడా, ఈ మధ్యనే కాదు ఎప్పటి నుంచో ఈ సోన్ పాపిడిని వేస్తున్నారు. అసలు ఈ సోన్ పాపిడి స్పెషాలిటీ ఏంటి, దీన్ని ఎట్లా తయారు చేస్తారు చెప్పండి సార్. దీన్ని డాల్డా, మైదా, పంచదార తయారు చేస్తామండి. దీంట్లో ఎటువంటి ఎసెన్షియల్ కానీ ఫుడ్ కలర్ కానీ ఉండవండి. ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇది న్యాచురల్ గా తయారండి, సూపర్ న్యాచురల్ అంటే సోన్ పాపిడి అండి. మీకు ఓకే, మీకు మిఠాయి ఐటెంలో అనుకోండి ఏదో ఒకటి మిక్స్ అవుతుందండి, ఇది అలా మిక్స్ అవ్వండి. ఇది సోన్ పాపిడి అంటే హెల్దీ ఐటమ్ అండి. ఓకే, అందుకని ఒరిజినల్ తయారీ కాబట్టి అందరూ ఇష్టపడతారండి. ఈ అంత స్వీటు అన్నీ కూడా సమానంగా యాడ్ చేస్తామండి. డాల్డా, మైదా, పంచదార అన్నీ సమానంగా వేసి తయారు చేస్తామండి. అంటే ఎట్లా తయారు చేస్తారు అసలు? దీని తయారీ విధానం స్టెప్ బై స్టెప్ చెప్తారా ఒకసారి? చెప్తామండి సార్. దీన్ని ఫస్ట్ పెద్ద కళాయి ఉంటుందండి, కళాయి పొయ్యి మీద పెడతాం. పొయ్యి మీద పెట్టి అప్పుడు డాల్డా వేస్తామండి. ఓకే, డాల్డా వేసిన తర్వాత దానికి సరిపడగా మైదా వేస్తామండి. మైదా వేసిన తర్వాత చిన్న మంట మీద దాన్ని వేపుతామండి. అట్లా స్విచ్చుకొని పొయ్యి మీద చేస్తాం. కట్టెల పొయ్యి మీద చేస్తాం. అంటే గ్యాస్ మీద అయితే కొంచెం గ్యాస్ వాసన వస్తుందండి. కట్టెల పొయ్యి మీద చేస్తామండి ఎప్పటి నుంచో కట్టెల పొయ్యి మీద చేస్తాం. అది బాగా చిన్న మంట మీద ద్వారగా వేగించాలండి. వేగించిన తర్వాత డాల్డా మైదానండి. మీకు ఏగిస్తే అండి, ఏగించిన తర్వాత ఇలాగ కోవాలాగా వస్తుందండి. ఇలా కోవాలాగా వస్తుందండి. అంటే చూసిన వాళ్ళు అందరూ కోవా అనుకుంటారండి, కోవా కాదండి. చాలా మంది కోవా అనుకుని కొంచెం ఎట్టమంటారండి, కానీ ఇది కోవా కాదండి. కేవలం ఇది మాత్రం వేరే అండి. ఇది నెయ్యి శనగపిండి అండి. ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం స్పెషల్ గా చేస్తాం. కాదండి, ఇదే స్మూత్ గా వస్తుందండి, క్వాలిటీ మారుతుందండి. ఇది ఎవరైనా స్పెషల్ గా ఆర్డర్ ఇస్తే చేస్తామండి, లేకపోతే నెయ్యి డాల్డా మైదాతో చేస్తాం. క్వాలిటీ ఉంటాయండి, ఆ క్వాలిటీని బట్టి చేస్తాం అనమాట. అదనమాట. అది అలా వేగించిన తర్వాత అండి అప్పుడు అది తీసి పక్కన పెట్టుకుని అప్పుడు పంచదార పాకం పెడతామండి. పంచదార పాకం పెడతామండి. అది బాగా మరిగించిన తర్వాత పాకం దగ్గరికి రావాలండి, బాగా పదును రావాలండి, పట్టుకు రావాలి. అంటే ఇది మిఠాయిలాగా అన్ని మిఠాయిలాగా పదును కుదరదండి. దీన్ని కరెక్ట్గా ఉండాలండి. దీని పదును దాన్ని తీసిన తర్వాత ఇలాగ రాడ్ మీద వేస్తామండి పాకం. అప్పుడు రాడ్ మీద వేసిన తర్వాత అప్పుడు ముందు వేగించుకున్నది పిండి అది ఉన్నది కదండి, దాన్ని మళ్ళీ పల్లెల్లో వేసుకుని మళ్ళీ పొయ్యి మీద ఎచ్చబెట్టుకుంటామండి. వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత పాకం మళ్ళీ ఉండ చుట్టండి, దంట్లా పువ్వుల దంట్లా తయారు చేసండి. అప్పుడు దీంట్లో వేస్తామండి. దీంట్లో వేసి ఇద్దరు కర్రలు పల్లెలు వేసి ఇద్దరు కర్రలు ఇచ్చుకోనండి. దీన్ని ఇది కలిపి లాగుతాం అనమాట. సాగదీయడం అంటే ఇది అది మిక్స్ అవుతానే ఇలాగ పీచ్ లాగా వస్తుందండి. అంటే మూడు మొత్తం మిక్స్ అవ్వాలి, అట్లా చేయాలండి. మామూలు చేతితో కలిపితే అవ్వదండి, అది వేడి మీద అవ్వాలండి. చేతితో కలిపినా అవ్వదండి, కర్రతో కానీ అట్లా వస్తే కానీ సాగదీయాలండి. అది సాగదీసిన తర్వాత అలా ఇలా వచ్చేంత వరకు చేసుకోవాలండి. చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ముక్కల కింద చేసుకుని అప్పుడు ఇలా దులుపుకోవాలన్నమాట. ఇలా దులుపుతుంటే అప్పుడు మెత్తగా వస్తుంది అనమాట.
అప్పుడు వచ్చిన దాన్ని బట్టి అప్పుడు మీకు ఎవరు ఆర్డర్ని ఇచ్చిన బట్టి ఆ సైజ్ చేస్తాం అనమాట. ప్యాకింగ్లో రకరకాల ప్యాకింగ్ చేస్తాం. జనరల్గా ఒరిజినల్ సైజ్ మెయిన్ చిన్నప్పటి నుంచి సైజ్. ఈ మధ్య కాలంలో దాన్ని టేస్ట్ కూడా చేయొచ్చు. మీరు ఒకసారి టేస్ట్ చూడండి, అది పూర్తిగా తయారైపోయింది కాబట్టి మీరు టేస్ట్ చేయొచ్చు. చిన్నప్పుడు ఈ సోంపాపిడి నేను చాలా ఇష్టంగా తినేవాడిని. పర్టికులర్గా ఫ్రెండ్స్తో కలిసి షాప్కి వెళ్ళామంటే సోంపాపిడే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది. సోంపాపిడికి ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఎట్లా టేస్ట్ ఉందో ఇప్పటికీ అదే టేస్ట్ అదే క్వాలిటీ కనిపిస్తుంది. సోంపాపిడి అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మంచి చూస్తుంటేనే తినాలనిపిస్తుంటుంది. ఇది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ స్వీట్నెస్ తగులుతుంటే తింటుంటే ఇంకా 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 తినాలనిపిస్తుంది. మీకు కూడా ఈ సోంపాపిడి తినాలని ఉంటే కళ్యాణి సోంపాపిడి అమలాపురంలో దొరుకుతుంది. వీళ్ళకి ఇంకా చాలా చోట్ల బ్రాంచ్లు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలోనే. ఒకవేళ కావాలనుకుంటే ఆర్డర్ ఇచ్చినా కూడా పంపిస్తారు. బాబాయ్ ఆర్డర్ ఇచ్చినా పంపిస్తారు కదా? పంపిస్తామండి. అయితే ఈ స్క్రీన్ మీద బాబాయ్ ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఫోన్ చేసి మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేయొచ్చు. ఎంత దూరం అయినా పంపిస్తారు. కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే వీళ్ళకి బ్రాంచ్లు ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ కళ్యాణి సోంపాపిడి తయారవుతుంది. సోంపాపిడి అంటే కేవలం కళ్యాణి సోంపాపిడిలో తింటే ఆ మజానే వేరని చాలామంది ఇక్కడ కోనసీమ వాసులు చెప్తుంటారు. నిజంగానే కూడా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే ఇది నెయ్యి శనగపిండి అండి, ప్రత్యేక క్వాలిటీ అండి. ఇది ఇందులో 2 క్వాలిటీలు ఉంటాయండి. ఇందులో 2 క్వాలిటీలు ఉంటాయండి. స్పెషల్ క్వాలిటీ అయితే మీరు తినేది నెంబర్ 1 క్వాలిటీ అండి. నెయ్యి శనగపిండి. వేరేది అయితే వైట్ వస్తుందండి, మైదా డాల్డా చేస్తాం. అది ప్యాకింగ్ ఎన్ని రకాలుగా చేస్తారు? ప్యాకింగ్ లూజ్ చేస్తాం. ప్యాకెట్ ఎలాగేమో అంటే ఇదిగోండి ఇలా లూజ్ కావాలన్న వరకు ఇలా చేస్తామండి. ఇదంతా వెయిట్ అది పావు కేజీ అండి. 100 రూపాయలు పడుతుందండి. అది వచ్చి ఇంకొక డబ్బాల్లో కూడా చేస్తున్నట్టున్నారు. ప్యాకింగ్ చేసేలాగా ఇదిగోండి ఇలా కావాలన్న వాళ్ళకి ఆర్డర్ ఇలా చేస్తామండి. దాన్ని ఫంక్షన్లో అన్నిటికీ వాడతారు. మామూలు ఎవరికి గట్టి సోంపాపిడి ఒకటి ఉంటుంది, అది కూడా వాడుతుంటారు. అది అంటే ఇదే కొంచెం గట్టిగా చేస్తామండి, సైజుని బట్టి కొంచెం గట్టిగా చేస్తామండి. ఇలా కప్పు సైజులో వస్తాయండి. ఇలా సైజుని బట్టి చేస్తా ఉంటాం. అలా కాకుండా మీకు ఇలా ప్యాకింగ్ కాకుండా కానండి, ఇలా ప్యాకింగ్ అయితే పాడైపోతుంది అన్న వరకు ఇలా బాక్స్లో పెట్టి బాక్స్లో ప్యాకింగ్ చేస్తామండి. ఈ డబ్బా ఎంత బాబాయ్? అది 40 రూపాయలు పడుతుందండి డబ్బా. ఈ డబ్బా 40 అంటే ఇది మామూలు జనరల్ క్వాలిటీ అండి. ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇది 100 రూపీస్ ఈ ప్యాకెట్. ఇది బాబాయ్ ఈ ప్యాకెట్ అంతా అది 70 రూపాయలు పడుతుందండి. ఈ డబ్బా ఎన్ని పీసులు ఉంటాయి? 12 పీసులు వస్తాయండి. 12. ఓకే. ఎంతమంది పని చేస్తారు బాబాయ్ దీనికి సోంపాపిడి తయారు చేయడానికి? అసలు అంటే మేము కుటుంబ సభ్యులే చేసుకుంటామండి. ఈ మధ్యన కొంచెం ఆర్డర్లు ఎక్కువ ఉండడం వల్ల మేము ఒక 2 మనుషులకి ఉపాధి హామీ కల్పిస్తున్నాం దీంట్లో. ఓకే. ఎప్పటి నుంచి ఉంది బాబాయ్ ఇక్కడ అమలాపురంలో కళ్యాణి సోంపాపిడి? ఎప్పటి నుంచి ఉందని చెప్తుంటారు? 2 సంవత్సరాల నుంచి? మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 30 సంవత్సరాల నుంచి ఇదే కూర్చోండి. మేము ఇంకా రెండోది ఏం చేయమండి. కోనసీమలో కూడా కళ్యాణి సోంపాపిడి అని చాలా చోట్ల బోర్డులు కనిపిస్తాయి. అదంతా అదంతా మా బ్రదర్స్ అండి, బయట వాళ్ళు ఎవరు కాదండి. అంటే అందరూ ఒక చోట చేయకుండా నలుగురు 4 పక్కల చేసుకుని అందరికి కస్టమర్కి అందుబాటులో ఉండడానికి ఇబ్బందిగా లేకుండా ఎక్కడికక్కడ ఆర్డర్ ఇస్తే చేసి ఇచ్చేలాగా 4 పక్కల బ్రాంచెస్ కింద పెట్టుకున్నాం. చూడడానికి అంటే సింపుల్ గా కనిపిస్తుంది కానీ తయారు చేయడం చాలా కష్టమే. తయారీ కష్టమేనండి. చూసిన అంటే తినడానికి ఎంత మెత్తకుందో సులువు అనుకుంటారు కానీ చేయటం మాత్రం కష్టమే. సోంపాపిడి కాకుండా ఇంకేమేమి తయారు చేస్తుంటారు బాబు? అంటే ఇంకా మరమరాలు పేలపండ్లు కూడా తయారు చేస్తామండి. పూతరేకులు ఉంటాయండి, పూతరేకులు కూడా, ఏడుశనగపప్పు పండ్లు, జీళ్ళు కూడా మా ప్రత్యేకత అండి. జీళ్ళు నువ్వు పెట్టి జీళ్ళు తయారు చేస్తాం. జీళ్ళు బెల్లంతో చేస్తామండి. జీళ్ళు పప్పు పండ్లు ఇవన్నీ బెల్లంతో తయారు చేస్తామండి. రైట్ బాబు, సూపర్, చాలా బాగుంది. మీ సోంపాపిడి చాలా బాగుంది. మీరు తయారు చేసే విధానం ఇంకా చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా చాలా ముద్దుగా ముచ్చటగా ఉన్నాయి. ప్యాకింగ్ కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి సోంపాపిడి వర్క్ బాగా చేస్తూ ఉంటారు. సోంపాపిడి కూడా చాలా బాగుంటుంది. హైదరాబాదు, ఢిల్లీ పండగకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సోంపాపిడి కంపల్సరీ కొనుక్కుని వెళ్తూ ఉంటారు, ఆగి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుకి.
తయారు కూడా బాగుంటుంది. మీరు తయారు కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ చాలాసార్లు టేస్ట్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్స్కి కానీ, తర్వాత ఉత్సవాలకి, అన్న సమారాధనలు వాటికి వీటికి కూడా చాలామంది తీసుకెళ్తుంటారు. ఆర్డర్లు ఉంటాయి వీటికి. తెలుసుకున్నారుగా అదిరిపోయే సోంపాపిడి గురించి, దీని తయారీ గురించి. మీకు తెలిసిన డిఫరెంట్ అండ్ టేస్టీ ఫుడ్ వివరాలు మాకు తెలియజేయండి. మనం వాటిని ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.